గోదావరిఖండ్లో ఆలయాల కూల్చివేత నేపథ్యంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం గుళ్ల వద్ద శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై జిఎం కాలనీ, రామ్ నగర్, విద్యానగర్, గాంధీనగర్, లెనిన్ నగర్ ప్రాంతాల్లో కూల్చినటువంటి దేవాలయాల వద్ద శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. అమ్మవార్లకు కోడి మొక్కులు చెల్లించి ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఆపదలు కలగకుండా కాపాడమని భక్తిభావంతో అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ హిందూ ఆరాధన స్థలాలను కూల్చివేయడం అత్యంత ఘోరమైన చర్య అని ఖండించారు. ఈ దుశ్చర్యకు పాల్పడినటువంటి వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. माता की sampai nengok betul pun untuk nengok untuk. माता की जय श्री राम, जय श्री राम, जय श्री राम। तली की ऐसा मतली की जय श्री राम, जय श्री राम, जय श्री राम। ऐसा मतली की ऐसा मतली की ऐसा मतली की ऐसा मतली की जय मैसम्मा। ఉదయం లేస్తే అమ్మవారిని వేల్పమ్మ, మైసమ్మ తల్లి, పోషమ్మ తల్లి ఆ తల్లులను వేడుకుంటూ బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి అన్న, తమ్ముడు, కొడుకు, భర్త అందరూ కూడా బయటికి వెళ్ళే క్రమంలో అందరూ కూడా క్షేమంగా తిరిగి రావాలని ఒక సెంటిమెంట్ తోటి, తెలంగాణ సెంటిమెంట్, గోదావరిఖని ప్రాంతంలో ముఖ్యంగా ఒక సెంటిమెంట్తో కూడినటువంటి ఈ అంశంలో దాదాపు 46 గుళ్ళని ఒకే రాత్రి ఇవాళ కూల్చివేసి హిందువుల యొక్క ఈ ప్రాంతం యొక్క ప్రజల మనోభావాలని దెబ్బతీసినటువంటి ఘటన మీరంతా కూడా చూసిండ్రు. ఇవాళ ఎక్కడికి పోయినా ప్రజలంతా ఒకటే అడుగుతూ ఉన్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రామగుండం మక్కార్ సింగ్ గారు ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇక్కడ పేదోళ్ళు బతకద్దా? ఒకవైపు పేదోళ్ళ ఇల్లు కూలగొడుతూ, మరొక వైపు పేదలు నిర్మించుకున్నటువంటి ఈ పేదల దేవాలయాలు, గుళ్ళను వాళ్ళ కూల్చివేయడం అనేది నిజంగా కూడా ప్రజల ఆగ్రహానికి మీరు గురికాక తప్పదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఎక్కడికి పోయినా ప్రజలు ఒకటే అంటూ ఉన్నారు. అప్పుడేమో దొంగ ఏడుపులు ఏడ్చిండ్రు, మా ఓట్లను దొబ్బిండ్రు, ఇవాళ మా గుళ్ళను ఇవాళ కూల్చివేస్తూ ఉన్నారు, మేము క్షమించరానటువంటి నేరం ఇదని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా కన్నీళ్లు పెడతా ఉన్నారు. ఈ సందర్భంగా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము. మేము గత 3 రోజులుగా హిందూ ఐక్యవేదిక నుండి అనేక నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తూ ఉన్నాము. హిందూ సమాజానికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి, దీనిలో భాగస్వాములైన అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరోమారు డిమాండ్ చేస్తూ మీరు చేసినటువంటి పాపానికి ఈరోజు విగ్రహాల దగ్గర శుద్ధి కార్యక్రమం చేస్తూ ఇవాళ కోడి కొబ్బరికాయతోటి వాళ్ళ మొక్కులను చెల్లిస్తూ ఉన్నాము. అమ్మవారి జోలికి వచ్చిన ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు బతికి బట్టగట్టలేదు. తస్మాత్ జాగ్రత్త బిడ్డల్లారా, అమ్మవారి జోలికి వస్తే ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా మరోమారు హెచ్చరిస్తూ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండెపోయిన భూమయ్య, ముస్కుల భాస్కర్ రెడ్డి, పిడుగు కృష్ణ, మచ్చ విశ్వాస్, బండారి శ్యామ్ కుమార్, బియ్యాల మహేందర్,
జక్కన బాలు, జక్కుల ప్రవీణ్, పద్మ, జనగామ శివ, అందె రాజ్ కుమార్, చారి, మీస వికాస్, మహేష్ తదితరులతో పాటు స్థానిక భక్తులు పాల్గొన్నారు.